ఈ అద్భుతమైన అన్వేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం గిరి ప్రదక్షిణ అనే ఒక అత్యంత ఆసక్తికరమైన, జీవితాల్ని మార్చేసే యాత్ర గురించి డీకోడ్ చేయబోతున్నాం. ఇది కేవలం బయట ప్రపంచంలో జరిగే ఒక నడక కాదు సుమా, మన అంతర్గత ఆత్మను చేరుకునే ఒక అద్భుతమైన ప్రయాణం. ఒక్కసారి ఊహించుకుందాం, ప్రతి పౌర్ణమి రాత్రి లక్షలాది మంది భక్తులు ఏకంగా 14 కిలోమీటర్ల మేర, అది కూడా చెప్పులు లేకుండా ఒకే ఒక్క కొండ చుట్టూ ఎందుకు నడుస్తారు? అసలు అంత కష్టపడి నడవాల్సిన అవసరమేముంది? ఆ కొండకున్న ఆ మ్యాజికల్ పవర్ ఏంటి అనేది ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నాం. దీనికంతటికీ కేంద్ర బిందువు ఈ అద్భుతమైన అరుణాచలం. దీన్ని కేవలం ఒక రాతి కొండలా కాకుండా సాక్షాత్తు ఒక అగ్నిపర్వతంలాగా భావిస్తుంటారు. లక్షలాది మంది పాదాల రాపిడితో గాలిలోకి లేచే ఆ మట్టిలో కూడా ఒక తెలియని పవిత్రత ఉంటుంది. ఆ కొండ ఆకారాన్ని, దాని విశాలతను గమనిస్తే చాలు, మనలో తెలియని ఒక వైబ్రేషన్ మొదలవుతుంది. ఇక్కడ ఒక అద్భుతమైన ప్రాచీన తమిళ నానుడి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చిదంబరాన్ని చూస్తే, తిరువారూరులో పుడితే కాశీలో చనిపోతే మోక్షం వస్తుంది అంటారు. కానీ జస్ట్ ఒక్కసారి, అవును కేవలం ఒక్కసారి అరుణాచలాన్ని మనసులో స్మరించుకున్న చాలు, మోక్షం గ్యారంటీ అట. వినడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా. అసలు ఆ పర్వతానికి ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఎంత పవర్ఫుల్ అనేది ఈ మాటలు మనకు స్పష్టం చేస్తున్నాయి. సరే, ఇప్పుడు ఈ అగ్నిపర్వతం అనే కాన్సెప్ట్ గురించి, దాని పురాణ నేపథ్యం గురించి కాస్త లోతుగా చూద్దాం. ఈ కథ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అని ఒక పెద్ద వివాదం వచ్చినప్పుడు శివుడు ఒక అంతులేని అగ్నిస్తంభంగా వారి ముందు ప్రత్యక్షమయ్యాడట. దాని ఆకారం కనుక్కోవాలని వాళ్ళిద్దరూ ఎంత వెతికినా దొరకలేదు. ఇక్కడ అహంకారం, బుద్ధి రెండూ సత్యం ముందు ఓడిపోయాయి. అయితే ఆ తర్వాత సత్యాన్వేషణ చేసే వారి కోసం, వారిపై ఉన్న అపారమైన కరుణతో ఆ అనంతమైన అగ్నిజ్వాల చల్లబడి ఇలా భౌతికమైన అరుణాచల కొండగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల సంగతి పక్కన పెడితే, ఇప్పుడు వాస్తవ ప్రపంచంలో జరిగే ఈ భౌతిక యాత్ర అంటే గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో 8 దిక్కుల అష్టలింగాలు ఉంటాయి. ప్రతి లింగం దగ్గర ఒక్కో ప్రత్యేకమైన వరం లభిస్తుందని నమ్ముతారు. ఉదాహరణకు, తూర్పున ఉన్న ఇంద్రలింగం సంపదనిస్తే, నైరుతిలో ఉన్న నిరుతి లింగం సంతాన భాగ్యాన్నిస్తుందట. అంటే మనం వేసే ప్రతి అడుగులోనూ ఒక ఆశీర్వాదం దాగి ఉందన్నమాట. అంతేకాదు సుమా, వారంలో ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఆ రోజుకి తగ్గట్టు వేరువేరు ఫలితాలు ఉంటాయట. సోమవారం చేస్తే పునర్జన్మ నుండి విముక్తి అని, అదే మంగళవారం అయితే అప్పుల బాధలన్నీ తీరిపోతాయని గట్టిగా విశ్వసిస్తారు. దీన్ని బట్టి చూస్తే ఈ మార్గంలో నడవడం వల్ల అటు భౌతిక పరమైన ప్రయోజనాలు, ఇటు ఆధ్యాత్మిక లాభాలు, ఈ రెండు ఎలా ముడిపడి ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే మనం ప్రదక్షిణ అసలు అంతరార్థమేంటో డీకోడ్ చేసి తీరాలి. దీని వెనుకున్న అసలు రహస్యమేంటో చూద్దాం. ప్రదక్షిణ అనే ఈ ప్రాచీన సంస్కృత పదములోనే ఒక అద్భుతమైన అర్థం దాగి ఉంది. ప్ర అంటే పాపాలను కడగడం, ద అంటే కోరికలను తీర్చడం, క్షి అంటే కర్మబంధాల నుండి విముక్తి పొందడం, ఇక నా అంటే ఫైనల్గా మోక్షాన్ని ప్రసాదించడం. భలే ఉంది కదా. మన శారీరక శ్రమ మొత్తం అంచెలంచెలుగా మానసిక ప్రక్షాళనకు ఎలా దారితీస్తుందో ఈ పదం పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక లౌకికమైన కోరికల నుండి సంపూర్ణ విముక్తి వైపు తీసుకువెళ్లే రమణ మహర్షి అంతర్గత మార్గం గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక్కడ మనం 2 విభిన్నమైన కోణాలను గమనించవచ్చు. ఒకవైపు బాహ్య ప్రపంచానికి, భౌతిక ఆరాధనకు ఒక ఆలయం ప్రతీకగా కనిపిస్తుంది. కానీ మరోవైపు అంతర్గత అన్వేషణకు సాక్షాత్తు శ్రీ రమణ మహర్షి ప్రతీకగా నిలుస్తారు. ఆయన దృష్టిలో ఈ అరుణాచలం అనేది కేవలం మట్టి, రాళ్లతో చేసిన కొండ కాదు, అది ఏకంగా మన ఆత్మకే ప్రతిరూపం. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుంది అనేదానికి ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. బాహ్య గురువు మనల్ని ముందుకు నెడితే, అంతర్గత గురువు మనల్ని లోపలికి లాక్కుంటాడు. అంటే అరుణాచలం అనే ఈ కళ్ళకు కనిపించే అద్భుతమైన పర్వతం ఒక బాహ్య గురువులా మనకొక పుష్ ఇస్తుంది. కానీ మన లోపల ఉన్న నిజమైన ఆత్మ మాత్రం ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాగా మన మనస్సును ఎంతో లోతైన నిశ్శబ్దంలోకి లాక్కుంటుంది. గిరివలం అంటే బయట చేసే నడక మన భౌతిక కోరికలు తీరడానికి, గ్రహ దోషాలు పోవడానికి చేస్తాం. కానీ ఆత్మ విచారణ అనే అంతర్గత నడక మాత్రం చాలా డిఫరెంట్. ఇది నేను ఈ దేహాన్ని అనే అహంకారాన్ని, భ్రమను పూర్తిగా పక్కన పెట్టి మనలోని నిజమైన నేనుని కనుక్కునే ప్రాసెస్. అహంకారాన్ని వదిలేసి సంపూర్ణ సత్యాన్ని తెలుసుకునే అత్యున్నతమైన మార్గమిది.
దీనంతటి ద్వారా మనం అర్థం చేసుకోవలసిన అత్యంత లోతైన సత్యమేంటంటే అరుణాచలం అంటే ఎక్కడో మ్యాప్లో ఉన్న ఒక కొండ మాత్రమే కాదు సుమా. అది మనందరి ఆధ్యాత్మిక హృదయం. అదే నేను ఉన్నాను అనే సత్యం. దానికి కాలం, స్థలం అనే హద్దులు లేవు. నిజానికి భౌతికంగా ఆ కొండ చుట్టూ మనం వేసే ప్రతి అడుగు మన లోపలికి మనం ప్రయాణించి మన ఆత్మను చేరుకోవడానికి చేసే ఒక అద్భుతమైన ప్రతీకాత్మక అన్వేషణ. ఇప్పుడు మనం ఈ అన్వేషణలో అత్యంత కీలకమైన చివరి దశకు చేరుకుందాం. అదే అత్యున్నత ఆత్మను చేరుకోవడం. ఈ దశలో మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప పదం సుమ్మా ఇరు. ఈ తమిళ్ పదానికి అర్థం ఏమిటంటే జస్ట్ ప్రశాంతంగా నిశ్చలంగా ఉండటం. ఇది కేవలం సైలెంట్గా కూర్చోవడం కాదు, ఆలోచనలన్నింటినీ కరిగించేసి మనసును పూర్తిగా ఆత్మలో లీనం చేయడం. అసలు అన్ని ప్రదక్షిణలలోకెల్లా అత్యున్నతమైన ప్రదక్షిణ ఏదైనా ఉందంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా మన సత్యస్వరూపంలో మనం నిశ్చలంగా ఉండిపోవడమే. ఈ మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణానికి కార్తీక దీప మహోత్సవం ఒక అద్భుతమైన ముగింపు లాంటిది. ఆ చీకటి రాత్రిలో ఆ కొండ శిఖరం మీద వెలిగే ఆ భారీ అగ్ని జ్వాలను ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. అది మనలోని అహంకారాన్ని దహించేసే జ్ఞానాగ్నికి పర్ఫెక్ట్ సింబల్. ఆ వెలుగులో అహంకారం పూర్తిగా నాశనమైపోయి అంతులేని ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ రాత్రివేళ ఉండే ఆ గాఢమైన నిశ్శబ్దం మన ఆత్మకు దొరికే ఆ సంపూర్ణ శాంతిని కళ్ళ కట్టినట్లు చూపిస్తుంది. మరి ఈ అద్భుతమైన యాత్రను ఇంత లోతుగా పరిశీలించిన తరువాత మనకు కలగాల్సిన ఒకే ఒక బలమైన ఆలోచన ఏంటంటే, మనకు కావలసిన ఆ అంతిమ గమ్యం, ఆ అంతులేని ప్రశాంతత ఎప్పటికీ మన హృదయంలోనే ఉన్నప్పుడు ఇక ఈ అన్వేషణ, ఈ నిజమైన ప్రయాణం ఎక్కడ మొదలవ్వాలి? ఇది ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సిన విషయం.